ఏపీ రాజకీయాల్లో హాటెస్ట్ నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ఒకటి. ఇక్కడ రాజకీయాలు యమరంజుగా ఉంటాయి. 2014లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు కోడెల శివప్రసాదరావు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో కోడెలపై గెలిచి రికార్డు సృష్టించారు. దీంతో జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే కన్నాను తట్టుకోవడం అంబటి రాంబాబుకు అంత ఈజీ కాదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అంబటి స్థానంలో ఒక సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. అదే జరిగితే జగన్ నమ్మిన బంటు అంబటి రాంబాబుకు షాక్ తగిలినట్లే. ఇన్నాళ్లు సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న అంబటిని దాదాపు పక్కన పడేసినట్టే. నియోజకవర్గంలో కొత్త నేతను పరిచయం చేయనున్నట్లు ప్రచారం నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కృష్ణారెడ్డిని సత్తెనపల్లి ఇన్ఛార్జిగా నియమించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఓటమి తర్వాత సమూల ప్రక్షాళనకు దిగారు జగన్. కీలక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుతున్నారు. అంబటి అయితే తాము సహకరించేది లేదని వైసీపీ నేతలు తేల్చి చెప్పారు. అయినా సరే సముదాయించి అంబటికి టికెట్ ఇచ్చారు జగన్. మరోవైపు అంబటి రాంబాబును పార్టీ సేవలో వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అంబటి రాంబాబు సోదరుడు మురళి పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కుటుంబంలో ఒకరికి అవకాశం ఉంటుందని, ఇక నుంచి తెర వెనుక రాజకీయాలకే పరిమితమైతే చాలని అంబటికి జగన్ సూచించినట్లు సమాచారం. అయితే ఊహించని షాక్ ఎదుర్కోవడంతో అంబటి సైతం పునరాలోచనలో పడ్డారు. కానీ అధినేత జగన్ విషయంలో భక్తుడి మాదిరిగా వ్యవహరించి అంబటి ఆయన మాటకు ఎదురు చెప్పనట్లు సమాచారం. తప్పనిసరిగా సత్తెనపల్లి ఇన్ఛార్జిగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడుస్తున్న నేతల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరు. ఆయన సోదరుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి వైసీపీలో కీలక నేత. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రామకృష్ణారెడ్డి వైసీపీ ఓడిపోవడంతో పార్టీలో యాక్టివ్గా పనిచేశారు. పెద్ద ఎత్తున ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను కోర్టులో దాఖలు చేసేవారు. 2019 ఎన్నికల్లో సైతం జగన్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని మంగళగిరి టికెట్ ఇచ్చారు. మంత్రిగా ఉంటున్న లోకేష్ పై 5,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. తప్పనిసరిగా తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. సామాజిక సమీకరణల దృష్ట్యా ఛాన్స్ ఇవ్వలేకపోయారు జగన్. పైగా మంగళగిరిలో లోకేష్ పట్టు బిగించడంతో సామాజిక సమీకరణలు తెరపైకొచ్చాయి. బీసీ వర్గానికి చెందిన కాండ్రు కమలకు టికెట్ ఇచ్చారు. అయినా సరే అక్కడ లోకేష్ రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో సైతం మంగళగిరి నుంచి బీసీకి ఛాన్స్ ఇచ్చేందుకు జగన్ మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి షిఫ్ట్ చేసినట్లు సమాచారం. సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఆయన మంత్రి పదవి ఆశించారు. దక్కకపోయేసరికి నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. ఇదే విషయాన్ని గుర్తించిన జగన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే అక్కడ సరిపోతారని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా అక్కడ రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంది. వైసీపీ అసంతృప్త నాయకులు సైతం అంబటిని తప్పించి సీనియర్ను నియమిస్తే గెలిపించుకుంటామని చెప్పినట్లు సమాచారం. మొత్తానికైతే అంబటి రాంబాబు ప్లేస్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి రావడం ఖాయమని తేలిపోయింది.